అందరికీ నమస్కారం. పరహితమునకు పచ్చ పూత పచ్చట కొనుక్కొని పరహితమే పరమధర్మము, పరహితమునకు ఎదురు లేదు, సర్వేంద్రముంది. సో ప్రజలకు మేలు చేసే వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే పరహితమే పరమధర్మం అంటే పాలకులు కూడా ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో అదే పాలకుల యొక్క ధర్మం. సో అలా మంచి సదుద్దేశంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎదురున్నదంట ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది. అటువంటిది ఈ యొక్క సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం నేను చేయడం కాదు, మనందరినీ కలిపింది. సినిమాతో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు, కృష్ణ గారు అయితేనేమి, లేకపోతే నిర్మాతలు శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే సాయిబాబా గారు అయితేనేమి, రాజీవ్ రెడ్డి గారు అయితేనేమి, మా చంద్రన్ భట్ గారు అయితేనేమి, అలాగే మా బొర్ర సాయిబాబా గారు అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరినీ ఈ సినిమా కలిపి ఒక మంచి సినిమా తీయడానికి అభివృద్ధి శక్తులు అని చెప్తుంటారు. ఎందుకంటే ఇది ఎంత సాధారణమైన పని కాదు, 79 రోజుల్లో పూర్తి చేయడం. అలాగే చాలా మంది ఉన్నారు. పాత మా ఫ్రెండ్ కాలేజీలో చదువుకున్నాం, వాళ్ళ నాన్నగారు మా కాలేజ్ ముందే ఉండేది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. వాళ్ళ నాన్నగారు ఎక్స్ డైరెక్టర్ కమిషనర్ దానికి. వాళ్ళ నాన్నగారు మొదటి తవ్వకాలు పెద్ద పక్కు అక్కడ కరీంనగర్ అండ్ పెద్దపల్లికి వెళ్ళే దారిలో మొదటి నాణాలు బయట పెట్టింది వాళ్ళ నాన్నగారు. మొదటి ముఖ ప్రతిమ నాణాల మీద తీసుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి. చాలా ఎంతో మంది మన పరబ్రహ్మ శాస్త్రి గారి తెలివి, తెలుగు వాడాలి శాతవాహనాన్ని రుజువు చేసింది తెలివి, ఇలా ఎంతో మంది వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా మా నాన్నగారు ఎవరైతే ఈ సినిమా చేయాలనుకుని చేయలేకపోయారో అది నాకు తెలియదు. ఆ విషయం నాకు గోపినేని వెంకటేశ్వరరావు గారి సినిమా ఎగ్జిక్యూటివ్ వాళ్ళ నా నాన్నగారి సినిమాలు ఎన్ని చేశారు రికార్డులు, లేకపోతే నేను ఎన్ని సినిమాలు చేశాను నా సినిమా రికార్డులు అని నాకు తెలియదు అసలు. వాళ్ళకి తెలుసు. వాళ్ళ తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తం ఆయన వేయించిన స్కెచ్లు అయితేనేమి, ఆ స్క్రిప్ట్ కొంత భాగం అయితేనేమి. సో అలా ముందుగా నాన్నగారు ఆయన చేయాలనుకున్న పాత్ర. నేనేమో నా 100వ సినిమా ఇక్కడ అంటే నాకు లెక్కలతో పని లేదు, అందుకే లెక్కలు పెట్టుకోరు. ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, నా పెట్టుకుంటారు, నా అభిమానులు పెట్టుకుంటారు నా లెక్కలు. సో అటువంటిది మరి 100వ సినిమా వాళ్ళంతా ఆశలు పెట్టుకున్నారు. మరి 100 ఎన్నో సినిమాలు కథలు వినడం జరిగింది, నచ్చలేదు, కొన్ని మన స్థాయికి ఏమనిపించింది 100వ సినిమాకి. అటువంటిది అదృశ్య రూపంలో ఈ సినిమా రావడం, కాకతీయంగా యాదృచ్ఛికంగా చేయడం, ఒక ధైర్యం. ముందు ధైర్యం ఇచ్చింది నాన్నగారు. ఆయన ఎప్పుడు కొత్త తరహా సినిమా చేయడం, ట్రెండ్ సృష్టించేవారు ఆయన. అటువంటిది ఏమో ఆయన చేయాలనుకున్న పాత్ర చేయలేకపోయారు, దాన్ని ఇప్పుడు నాకు వదిలేశారేమో అన్న ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఆ ధైర్యం కూడా ఆయన ఇచ్చిన ధైర్యం ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తూ వాళ్ళు ఇస్తున్న విజయాలు నాన్నగారి నుంచి కూడా ఆ ధైర్యం ఒకటి ప్రేక్షకుల దేవుడు ఈ సినిమా చేయడం జరిగిందండి. చాలా మొత్తానికి సినిమా ఇంత అనూహ్యమైన విజయం సాధించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ ఇప్పుడు ఏదైతే కొత్త తరాన్ని ఇప్పుడు ఇందాక తమన్నా గారు చెప్పినట్టు ఎలాగైతే మోస్ట్ వైబ్రెంట్ ఏషియస్ పార్కింగ్ ఈస్ వెరీ క్యాప్టివేటింగ్ ఇన్ ఫుడ్. సో ఇట్లా ఇంకా చేయడానికి నేను అనేది ఒకటే, చేయడం అన్నది అదొక కత్తికి 2 వైపుల పదులు ఉన్నట్టే. ఎందుకంటే ధైర్య సాహసాలు ప్లస్ సినిమాల కథలు సరైన నేపథ్యం ఎంచుకోవాలి. ఇవన్నీ చాలా గొడవ ఉన్నాయి ఒక సినిమా చేయాలంటే, ఒక సినిమా నిర్మించాలంటే. సో అందుకు నా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కళాకారుడు కావడం నా పూర్వజన్మ సుకృతం. మొదటిది రామారావు గారు అబ్బాయిగా పుట్టడం, రెండోది ఆయన బాటలో నడుస్తూ ఒక ఆదిత్య అతిశిక్షణ అయితేనేమి, ఒక భైరవ దీపం అయితేనేమి, ఒక శ్రీరామరాజ్యం అయితేనేమి, ఇవాళ ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి అయితేనేమి, అలాగే ఎన్నో ఉన్నారు కదా. గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, డైరెక్టర్ గారు అంటే మొదలై కూర్చోండి. మీకు మాట్లాడతారా? మరి ఎందుకు నిలబడ్డారు? ఎన్నో అద్భుతమైన సినిమాలు నా చేత. ఇది మంచి యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు నేను అదే మనసూయమ్మ గారు అల్లుడు, గోపిలి సింహం, అద్భుతమైన సినిమాలు. మహానుభావులు ఉన్నారు ఎంతో మంది ఇండస్ట్రీకి. నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నటులు ఉన్నారు. భరణి గారు ఉన్నారు, అలాగే సుఖలేఖ సుధాకర్ గారు ఉన్నారు.
ప్రత్యేకంగా వాళ్ళ పలికిన మాటలు ఆ సినిమాలో నా క్యారెక్టర్కి ఇంట్రోకి ముందు అంటే క్యారెక్టర్ ఎటువంటిదని అద్భుతంగా అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఉప్పొంగిందంటే ఒక్కడు కూడా మిగలదు. అద్భుతమైన అలాగే అతను నరసింహ రూపంలో ఉన్న నరసింహుడు అని మల్లి గారు అద్భుతం అని మల్లి గారు అద్భుతమైన నిజంగా ఆ పాత్ర ఆవిడ ఒప్పుకున్నందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రేయ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్, అందరూ ఇప్పటికి వాళ్ళు అద్భుతంగా చేయడం, దాంతో ప్రత్యేకంగా మా కృషి గారిని అభినందించారు. రమ్య ఈ సినిమా పడే పెళ్లి అవ్వడం ఇంకా తొందరగా అయ్యేదేమో సినిమా 79 ఎనియో దంపతులు వాళ్ళిద్దరు కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అండ్ మా సుబ్రహ్మణ్య గారు, నా సహజ నటి ఎక్కడ వెతుకుతున్నాను చూడండి, ఆవిడ వయసు పని లేదు, బ్రహ్మాండం అంట. మా సావిత్రి గారు, జముడి గారు, ఆ కోవకి చెందిన నటి ఆవిడ. అంతేకాకుండా నటులే కాకుండా గ్లామర్తో కూడా ఏదో మనం చేసినట్టు సినిమా రెండు అందులోకి వెళ్తా ఉంటే మొన్న అద్భుతమైన ఆవిడ కూడా సినిమా ఈ అభినందన సభలో పాల్గొనడం, అందరిని అభినందించడం రావడం. ముఖ్యంగా మా యొక్క మెంబర్స్ వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ తులసి గారు, అలాగే అంత అద్భుతం. ఇంకా తమన్నా అంత అద్భుతమైన అన్ని లేబర్ అయితేనేమి, ఇటు బాహుబలి ఆమె చేసిన వీరోచితమైన పాత్ర అయితేనేమి, ఆవేశం వంశం అది అద్భుతంగా అంత బాగా నడిచింది. ఆర్టిస్ట్కి మంచి అవకాశాలు రావాలి, వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు మీ వాళ్ళు ఆ పాత్రకి ఆ పాత్ర ఒప్పుకోవడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి. ప్రేమమాని గారు ఎంత సినిమా లేదన్నా, ఈ సినిమా ర్యాంక్ అన్నా నేను అవి ఉంటేనే సినిమా ఉంటుందని లేకపోతే నేను చేయను అన్నాను. ఇప్పుడు ఉంటే మాకు ఇమాజినేషన్, మా క్యారెక్టర్స్ వాటి సో ఇచ్చినప్పుడు అవకాశాలు చేసి ఆ పాత్రకు ప్రాణం పోసి ఆ సినిమాలు 4 కాలాల పాటు ఉండేటట్టు చేయగలిగిన నటులే వాళ్ళ జీవితం సార్థకమని సభాముఖంగా తెలియజేసుకుంటూ మా కళాబంధు సుబ్రహ్మణ్య గారు అన్నాడు. నేను చెప్తుంటప్పుడు 4 గంటల తర్వాత నాకు మీరే ఇన్స్పిరేషన్, నేను ఎప్పుడు కురవాడు అంటారు. మీరు నాకు ఇన్స్పిరేషను. ఎలాగైతే ఆయన కళలను ఆయన పోషిస్తున్నారు, వాటిని ప్రోత్సహిస్తున్నారు. కేవలం సినిమా కాదు, లలిత కళలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందరినీ ఫిలిం అవార్డ్స్ అన్ని క్లాబ్స్ వాడికి కేవలం వెళ్ళినట్లే కాదు, అందరూ కూడా అన్ని లలిత కళలు అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఇవాళ ఆయన ఇండస్ట్రీకి వెన్నుముకలా ఉండి, ఎలాగైతే నాన్నగారు ఆనాడు విశ్వవ్యాప్తంగా తన వెన్నుముక మీద తెలుగు జెండాన్ని మోసి ఒక గుర్తింపు తీసుకొచ్చారో, ఇవాళ చలనచిత్ర రంగాన్ని కూడా ఆయన అనుకుండి ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, కుటుంబానికి ఇందిరా గారు ఉన్నారు ఇక్కడ, ఇందిరా రెడ్డి గారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని ఇక్కడికి ఏదో సినిమా సింగర్ ఉన్నాడు, సినిమా ఇక్కడ సినిమా దాంట్లో గణగణ గణగణ గుండె రక్కసి ముక్కలు ఇలా గణగణ గణగణ కన్నులో చిచ్చులు రేగని చీకటి ఎర్రగా రగిలించాయి. అలాగే మన ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ, విజయ్, హర్ష, జగృష్ణ గారు ఉన్నారు ఇక్కడ, అందరు కూడా. ఇందిరా గారు మీరు రావాలి ఒకసారి ఇక్కడికి. ఏది ఇందిరా గారు అన్ని dim dere na der dim 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 da na 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 der dim 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 da na na de na dim dere na adharamdola
అదిరినదేలా అధరమరుల అదిరినదేలా కనుకొలకుల ఆ తడి తడుకేలా మృగనయన భయమేలని మృగనయన భయమేలని తెగబిడియాల తిరకరిగేలా తెగబిడియాల తిరకరిగేలా తొలి రసలీలా తొణికిన వేళ తెలిపెదనా ప్రియ కామనా తెలిపెదనా ప్రియ కామనా dim 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 da na 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 dim 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 da na 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 de na dim de na dim 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 da na 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 dim 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 da na 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 de na dim de na da hakitta da tarkitta da hakitta da hakitta da tarkitta da tarkitta da hakitta da hakitta tarkitta da hakitta da tarkitta da tarkitta da hakitta da hakitta da Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.